హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నామండి. ఈరోజు లంచ్ చూద్దామండి. ఈరోజు హాలిడే అని మా బాబు బయట నుంచి బిర్యానీ తీసుకొచ్చాడండి. ఇంకా కబాబ్స్, చికెన్ లాలీపాప్స్, రొయ్యల ఫ్రై తీసుకొచ్చాడండి. తినని వాళ్ళకి వేడి రైస్ అండి. దాంట్లోకి ములక్కాడ కోడిగుడ్డు ఉండండి, మజ్జిగ పులుసు, ఇంకా పెరుగు. చిన్న మాట, నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిది, వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనను. చూడండి, మనిషి గుండె అనేది లోతైన బావి లాంటిది. బావిలో నీరు ఉంటుంది, కానీ ఆ నీళ్లు పైకి రావాలంటే దానికి ఒక బకెట్ ఉండాలి, తాడు ఉండాలి, అంటే శ్రమ అవసరము. అలాగే మనిషి హృదయంలో ఎన్నో ఆలోచనలు, ఉద్దేశాలు, కలలు ఎన్నో ఉంటాయి. వాటిని ఎవరూ చూడలేరు, కానీ వివేకము కలవారు దేవుని జ్ఞానముతో ఆ లోతులోని మంచి ఆలోచనలను వెలికి తీయగలరు. మనిషి హృదయం కొబ్బరికాయ లాంటిదండి. పైకి ఎలా ఉంటుందండి? కొబ్బరికాయ చాలా గట్టిగా ఉంటుంది, కానీ లోపల ఏం కనిపించదు, ఏముంటుందో తెలియదు. లోపల మాత్రం తీపి నీరు ఉంటుంది. అలానే మనిషి హృదయంలోని లోతైన ఆలోచనలు జ్ఞానము కలవారే వెలికి తీయాలి. కాబట్టి మన ఆలోచనలు దేవునికి అప్పగించి ఆయన జ్ఞానంతో జీవించాలి.